నరేష్ గారు 50 ఇయర్స్ అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. చాలా హ్యాపీ. అంటే ఒకటి వినిపిస్తుందండి. సీనియర్ యాక్టర్లు అందరూ కూడా ఇప్పుడున్న ఫేజ్‌లో సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు చేస్తున్నారు కానీ, వాళ్ళ అంటే వాళ్ళు చేసిన రోల్‌కి వచ్చే అవుట్‌పుట్‌కి చాలా తేడా ఉంది. ఈ విషయంలో సీనియర్ ఆర్టిస్టులందరూ కాస్త డిప్రెస్ అంటే కొంచెం మనకి రావాల్సిన స్కోప్ రావట్లేదు. అంతా అంటే ఒక రకంగా చెప్పాలంటే హీరో చుట్టూతానే సినిమా తిరుగుతుంది అని ఒక వార్త ప్రచారం జరుగుతూ ఉంది. సో, అంటే మీ వరకు ఇది ఎలా ఉందండి? మీరిప్పుడు లీడ్ రోలే చేస్తున్నారు. అద్భుతమైన సినిమా చేశారు. బట్ అదర్ స్టార్ హీరోల సినిమాలతో కంపేర్ చేస్తే. అవునండి. ఇవాళ బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ లాగా, ఆఫ్టర్ డెత్ లాగా, బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ ఇది అందరికి తెలిసిందే. ఇప్పుడు కంటెంట్ బేస్డ్ సినిమాస్ అది హిట్ అండి. మీరు బేబీ తీసుకోండి, ఓ బేబీ మొన్న వచ్చింది అది తీసుకోండి, మీరు సామాజిక తీసుకోండి, ఇవన్నీ ఎవరండి? ఇట్ ఈస్ బేసికల్లీ ద స్క్రిప్ట్. ఇవాళ సినిమా స్క్రిప్ట్ బాగుంటే 20 కోట్ల నుంచి 100 కోట్ల దాకా కలెక్ట్ చేస్తుంది. ఇవాళ కల్కి లాంటి సినిమాలు ఉంటాయి. దే విల్ కంటిన్యూ, దే షుడ్ కంటిన్యూ. ఇవాళ భారతదేశ పరపతిని పెంచిన ఈ సినిమాలన్నీ కూడా. అట్ ద సేమ్ టైం ఇది ఒక ఇండివిజువల్ డిప్రెస్డ్ ఇండివిజువల్ మాట్లాడే మాటలండి. ఇది నాకు ఇది తక్కువైంది, అది తక్కువైంది కాదండి. టుడే ఇవాళ 50th గోల్డెన్ జూబ్లీ ఇయర్లో ఇవాళ ఇన్ని మంచి సినిమాలు చేస్తున్నాం. మన సామాజిక గమన నా కెరియర్ మళ్ళీ నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్ళింది. టుడే ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం, సచ్ అన్ ఆసమ్ ఫిలిం ఐఎమ్ డూయింగ్. ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో దెర్ ఇస్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి, సింగిల్ థియేటర్స్ ఉన్నాయి. ఇవాళ కంటెంట్ బేస్డ్ సినిమా ఉంటే ఎవరు హీరో ఎవరు ఇదేని కాకుండా దే విల్ వాచ్ ఫర్ ద కంటెంట్ అండి. సో ఐ డోంట్ థింక్ సో ఐ బిలాంగ్ టు దిస్ కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ క్రిబ్ అబౌట్ దిస్. అంటే ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై 51st ఇయర్, రాదర్ 51 ఇయర్ అయింది. ఐఎమ్ క్వైట్ హ్యాపీ అండి. అది బహుశా అది 10 years బ్యాక్ ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు దాని స్కోప్ లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎక్సలెంట్ కంటెంట్ వెళ్తుందండి. ఎవ్రీ యాక్టర్ ఇస్ బిజీ ఇన్ తెలుగు. ఐఎమ్ సో హ్యాపీ. ఇవాళ తెలుగు సినిమా జెండా ఎగురుతుందండి. ఇవాళ వీఆర్ గర్వకారణంగా ఉంది మాకు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ టు మిస్టర్ సాయి. ప్లీజ్ అండి. ఉషా కిరణ్ మూవీస్ అనేటువంటిది అంత ప్రతిష్టాత్మకమైన బ్యానర్ మనకు తెలుసు. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఫిలిమ్స్ దట్ ఆర్ దీంట్లో రిలీజ్ అయినటువంటి థియేట్రికల్గా రిలీజ్ అయిన తర్వాతనే ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వస్తున్నాయి. బట్ యు ఆర్ డైరెక్ట్లీ టేకింగ్ ఫిల్మ్స్ ఫర్ ద ఓటీటీ ప్లాట్ఫామ్. I think you are the only platform who are directly taking films for the OTT platform. Right. అప్పుడు ఈ సినిమాలు ఇంత సక్సెస్ అయినప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో సక్సెస్ అయిన సినిమాలని థియేట్రికల్గా వెళ్ళగల కెపాసిటీ ఆ నెట్వర్క్ కూడా మీకుంది. Right. ఈజ్ దేర్ ఎనీ సచ్ ఐడియా దట్ యూ వాంట్ టు గో టు ద థియేట్రికల్ ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ ద సీరియల్ ఆఫ్ ద ఓటీటీ? బిఫోర్ ఆఫ్టర్ అనేది డిస్కషన్ జరుగుతుంది. సో we will do. అట్లా it is no way it is less to the theatrical release కి. Yeah. కంటెంట్ వైజ్ కానీ మీరు ఎట్లా మీ మేకింగ్ స్టాండర్డ్స్ అనేటువంటి ఎప్పుడు బాగానే ఉంటాయి. అలాంటి ఒక ట్రెండ్ ఏదైనా? లేదు ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇలా అన్నందుకు. సో డెఫినెట్లీ వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. బట్ ముందా వెనక అనేది ఆలోచిస్తున్నాము. అట్ ద సేమ్ టైం మీరు కంటెంట్ రెడీ అయిన తర్వాత ఈ టీవీకి తీసుకుంటారా, లేకపోతే మిగతా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాళ్ళంతా రెడీ బయట కొంతమంది సినిమాలు ఫినిష్ అయిన తర్వాత తీసుకుంటున్నారు? అవును సార్. బట్ మీరు యూఆర్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ మేకింగ్ ఫర్ ద ప్లాట్ఫామ్స్. సార్ బయట నుంచి మేము కంటెంట్ ఇస్తామంటే మీరు తీసుకుంటాం సార్. అలా కూడా తీసుకుంటాము. సో బికాజ్ మా ఆడియన్స్ టేస్ట్ తగినట్టు సో కొన్ని మార్పులు చేర్పులను చేసుకుంటాము. బట్ వీల్ డెఫినెట్లీ ఇంట్రెస్టెడ్ టు టేక్ అండ్ వీ విల్ టేక్ ఆల్సో. థ్యాంక్ యూ. ఎనీహౌ వి విష్ టు లిజన్ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు అనేటువంటి ఒక దీంతో మళ్ళీ అగైన్ వినగలగాలి. ఉషా కిరణ్ మూవీస్ ఎంత లెజెండరీ బ్యానరో ద విన్ ఒరిజినల్స్ కూడా అంతే లెజెండరీ బ్యానర్ అవుతుంది. వెరీ గుడ్. ఓకే.